హాయ్ అండి అందరికీ. ఎప్పుడైనా నుంజలతో స్వీట్ రెసిపీ చేసుకున్నారా? లేదా? ఒక్కసారి ట్రై చేయండి. నుంజలే కాకుండా ఇంకో ఫ్రూట్ గూడా యాడ్ చేసేసుకొని హెల్తీగా చేసుకోండి, ఇంకా బావుంటుంది. చాలా మంచిదండి బాడీకి. నుంజలనేది మన బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది. మళ్ళీ స్వీట్ ఏంటిదో దాంట్లో ఇంకో ఫ్రూట్ ఏమి యాడ్ చేసినో తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు గౌసెరోఫ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని పాలు వేడి చేసుకోవాలి. పాలు అనేది బాగా చిక్కగా ఉండాలని, అప్పుడే రెసిపీ బావుంటుంది. 1 లీటర్ పాలు 3 వంతులు అయ్యే వరకు బాగా వేడి చేసేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని పాలనేది బాగా చల్లగా అవ్వాలి. అప్పుడే బెల్లం అందులో యాడ్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఏసుకుంటే పాలు విరిగిపోతాయి. బెల్లం వద్దనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. పాలు మరిగించేటప్పుడే షుగర్ కూడా అందులో యాడ్ చేసేసుకోవచ్చు. 1 లీటర్‌కి హాఫ్ గ్లాస్ షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. బెల్లం వేసుకున్నప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. బెల్లం బాగా దంచి వేసుకోండి. అలాగే వేసుకుంటే తొందరగా కరగదు. బాగా మెత్తగా దంచిన తర్వాత పాలలో యాడ్ చేసేసుకోండి. బాగా మెల్ట్ అయిన తర్వాత పాలు కూడా చేంజ్ అయిపోతాయి చూడండి. ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిన తర్వాత బెల్లం మొత్తము బనానా 2 తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. 1 లీటర్ పాలుకు 2 బనానాలు కరెక్ట్‌గా సరిపోతాయి. 3-4 వరకు ఇలాచీ అందులో యాడ్ చేసేసుకోవాలి. నుంజలండి ఇలాంటి మెత్తగా లేతగా ఉన్నవి తీసుకోండి. గట్టిగా ఉన్నవి తీసుకోకూడదు. మనం తినేటప్పుడు గట్టి గట్టిగా తగులుతూ ఉంటాయి. అలా లేకుండా కొంచెం లేతగా ఉన్న నుంజలైతే బాగుంటుంది రెసిపీకి. చూడండి ఈ విధంగా పైనంతా స్కిన్ తీసేసుకొని నీట్‌గా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇది అందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కాజు, బాదం, పిస్తా ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఎండు ద్రాక్ష తీసుకుంటున్నాను. ఒక 15-20 వరకు ఉంటాయి. మంచిగా వాష్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా హెల్తీ కూడా. నుంజలు మన బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గిస్తుంది. మళ్ళొకసారి ఎప్పుడు అలాగే తినడం ఇష్టం లేకపోతే ఒక్కసారి ఈ స్వీట్ చేసుకొని తినండి. చాలా బావుంటుందండి. ఇది అలాగే తినేయకుండా ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ పాటు పెట్టేసుకొని తర్వాత తీసుకొని తినండి. ఇంకా చాలా బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. మళ్ళీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.